శ్రీమాత్రే నమః. ఆడపిల్లలు ఇలాంటి స్త్రీలకు మాత్రమే పుడతారు. ఆడపిల్లను కని, పెంచి వివాహం చేయడం అంటే వేరెవరో పరాయి వారికి ఉపయోగపడే ఒక కుందనపు బొమ్మను తయారు చేసి ఇవ్వటమే. ఇంతటి త్యాగం చేయగల శక్తి ఉన్న స్త్రీ పురుషులకు మాత్రమే ఆ పరమేశ్వరుడు ఆడబిడ్డను ప్రసాదిస్తాడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడితో అపారమైన పూర్వజన్మ పుణ్యం ఉన్న తల్లిదండ్రులకు మాత్రమే ఆడపిల్లలు లభిస్తారు అని స్పష్టంగా చెప్పాడు. ప్రజలు అజ్ఞానంతో తమ వృద్ధాప్యంలో అన్నం పెట్టే తోడు ఉంటారని మగ సంతానం కోరుకుంటారు. కానీ నిజానికి మనసులోని బాధను, జీవితంలోని బాధను పంచుకునేది ఎప్పటికైనా ఆడపిల్లలే. పితృకర్మైన పిండ ప్రదానం చేసి పితృదేవతలకు విముక్తి కల్పించేది మగబిడ్డ మాత్రమే అని, మాకు మగబిడ్డ కావాలని అంటారు చాలామంది. కానీ రామాయణంలో సీతమ్మ మామగారు అయిన దశరథుని మహారాజుకి పిండ ప్రదానం చేసినట్టు ఉంది. మగబిడ్డ లేనివారు ఆడబిడ్డ చేత కూడా పిండ ప్రదానం చేయించవచ్చని శాస్త్రంలో చెప్పబడి ఉంది. మగబిడ్డల వల్ల పితృదేవతలకు విముక్తి మాత్రమే లభిస్తుంది. అదే ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రులకు ఆడపిల్లను కన్యాదానం చేయటం వల్ల ఆ పుణ్యం కారణంగా ఆ తల్లిదండ్రులతో పాటు వారి ముందు పుట్టిన 10 తరాల తర్వాత పుట్టిన